ఇక కాపుల రాజ్యాధికారంపై విజయవాడలో కాపునాడు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించారు. 2024లో పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం కోసం కాపులంతా ఒకే తాటిపైకి రానున్నారని, దీనిపై జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకల తిరుమలరావులతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బలోపేతం అయ్యేందుకైతే మాత్రం ఒక వేదికనైతే సిద్ధం చేస్తున్నారు. ఇందుకు వేదికగా విజయవాడ నగరాన్ని ఎంచుకున్నారు. కాపునాడు పేరుతో పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి కాపులంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలనే నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గాను రాష్ట్రంలోని కాపునాడుకు సంబంధించిన నాయకులు, నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. దీని మీద అసలు ఇది కాపునాడు రాజ్యాధికారం నేపథ్యంలో అసలు ఏం తీసుకున్నారు, ఈ సమావేశంలో ఎలాంటి కీలకమైన అంశాలు తీసుకున్నారో మనతో మాట్లాడడానికి గాళ్ల సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు కాపునాడు సమావేశం నిర్వహించడం గల కారణం ఏంటి? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకి, అభిమానులకి, అందుకని ఇవాళ ప్రైమ్ నైన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మా సామాజిక వర్గాల సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న ఛానల్గా పేరు పొందింది. కాబట్టి దాన్ని ముందుగా కాపునాడు సోదరులందరూ సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్, నా పిలుపు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపు, తెలక, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించిన అనేక రకమైన కుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కుల సంఘాలన్నింటినీ పిలిచి ఐక్య సంఘటన ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నిర్ణయాధికారం కాపులది ఉండాలనే కాన్సెప్ట్తో ప్రధానమైన స్లోగన్తో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయటం. దీనికి ఏంటంటే రాజకీయ సంస్కృతి అనేది కాపులకు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు దాకా వేరే వాళ్ళు కానీ చేయకపోతే మేము ఇవాళ జరుగుతున్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో మేమే అసలు రాష్ట్రంలో మా జనాభా ఎంత, మేమెంత అనేది కరెక్ట్ ఫిగర్తో సర్వే చేయించాలని చెప్పి మేము కూడా ఒక నిర్ణయం చేసుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కాపుల మీద అణచివేత జరుగుతున్న విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మా ఆఫీసర్స్ ఉన్నాయి నాన్ ఫోకల్గా వేయటం, అక్కడ రాజకీయ పదవులు వచ్చేసరికి మమ్మల్ని ఇంచుమించు అంటే విజయవాడలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విజయవాడలో వంగవీటి మోహన్ రంగ, ఆ తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి, ఆ తర్వాత ఆయన భార్య తర్వాత ఆయన కొడుకు వంగవీటి రాధా, ఆ తర్వాత బోండా ఉమామేశ్వరరావు, ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం 20 కార్పొరేషన్ డివిజన్లు ఉంటే ఒక్క డివిజన్ ఒక కాపు ఈ 4 కులాలకు సంబంధించి ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇదేంటంటే కావాలని అణచివేత అనేది చూడడానికి క్లియర్గా విజయవాడలో జరుగుతుంది. అలాగే మాకు జరుగుతున్న వ్యాపారాల మీద పోలీస్ దాడి చేయటం, లేకపోతే ఇంకా ట్రాఫిక్ రూల్స్, ఏదో రకరకాల అన్ని రకాలుగా ఈ కులాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటిని ఎలా ఎదుర్కోవాలనేది ఒక స్టీరింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకున్నాం. ఆ స్టీరింగ్ కమిటీ నిర్ణయాల ప్రకారం రేపు రాష్ట్రంలో ముందడుగు అయిపోతున్నాం. అందుకని ఈ రాష్ట్ర కమిటీ ఒక స్టీరింగ్ కమిటీ వేసుకున్నాం. ఆ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అసలు సిస్టమ్ ఎలాగా దీన్ని చేసుకుని ఐక్యంగా ఉండడానికి ఎలాగైతే ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తాం. 2024లో కాపులు రాజ్యాధికార నిర్ణయం చేస్తారని చెప్పి ఈ సమావేశం గట్టిగా నిర్ణయించుకుంది. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మనతో పాటు ఆకుల తిరుమలరావు ఉన్నారు, మన కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి, ఇప్పుడు కాపుకు సంబంధించి 31% ఉన్నప్పుడు కూడా మరి ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం లేదు, ఇప్పుడే ఎందుకు మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, ఇతర తెగలందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడే ఈ నిర్ణయాలు తీసుకోవటం, ఇప్పుడే ఇటువంటి వేడి పుట్టడం అనేది ఎప్పుడు లేదండి. కాపులు మొదటి నుంచి కూడా ప్రతి ఎలక్షన్లో కూడా మీరు తీసుకోండి, కాపు ఓటింగు జరిగితేనే ఆ ఎమ్మెల్యే గెలవటం జరిగింది, ఆ కార్పొరేటర్ గెలవటం జరిగింది, ఆ ఎంపీ గెలవటం జరిగింది. ప్రత్యేకించి ఎవరు మేము ఇప్పటికిప్పుడు మనం బయలుదేరండి
మనందరం ఒక కట్టుగా ఉండాలనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడు కలిసికట్టుగానే ఉన్నాం. ఒకటే జరిగింది, రాజకీయ పార్టీలు తమకు కావలసిన రీతిలో విడగొట్టి, అంటే విభజించి పాలించు అనే పద్ధతిలో ఎవరికి వాళ్ళు ఒక రెడ్డి కాపునాడు, చౌదరి కాపునాడు, బ్రాహ్మణ కాపునాడు ఇక ఇష్టం. ఈ కాపునాడు అనే ఒకే ఒక పదాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకుని ఏకసభ్య కమిటీలు, సభ్యుడు అతనే, అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న కమిటీల్లో లేకపోతే మిగతా రాజకీయ పార్టీల దగ్గర ఉన్న కమిటీల్లో సభ్యుడు అతనే, అధ్యక్షుడు అతనే, జాతీయ అధ్యక్షుడు అతనే, కుదిరితే ప్రపంచ అధ్యక్షుడు కూడా అతనే. ఇటువంటి ఫేక్ లెటర్ హెడ్ సంఘాలన్నింటినీ దగ్గర పెట్టుకుని అసలు సంఘం ఇది. ఇప్పుడు మేము ఏదైతే మనం మాట్లాడుతున్నాం కాపునాడు, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు, సుబ్రహ్మణ్యం గారు ఆనాటి నుంచి పెట్టి ఆ మిర్యాల వెంకట్రావు గారి భావజాలాన్ని ప్రస్తుతం కాపు యువతకి, ప్రజలకి అందజేస్తూ ఒక బలోపేతంగా 26 జిల్లాల్లో మా కాపునాడిని బలంగా పెట్టుకొని కమిటీల ద్వారా మేము ఉన్నాం. ఇటువంటి కాపునాడు, ఇంత బలమైన కాపునాడుని వాళ్ళు ప్రత్యేకించి మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా వేడి ఆ వేడి మాలో ఆల్రెడీ ఉన్నది. ఆ ఉన్నదాన్ని ఈ 2024 సంవత్సరంలో ఎలక్షన్లో తప్పనిసరిగా ఆ సెగ వాళ్ళకి కనబడుతుంది డెఫినెట్గా. రాజ్యాధికారం సాధించడానికి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్కి ఏమైనా మద్దతు పలికేటట్టు కనిపిస్తుందా ఈ కాపునాడు? అంటే మీరు ఒకటే ఒక మాట చెప్తున్నానండి, కాపు లేదు కాపునాడు అనే మాట వచ్చినప్పుడు ప్రత్యేకించి మేము పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయాలా అని అడగక్కర్లేదు. అది పరిస్థితి. ఎందుకనంటే మీరు అలాగా అనుకుంటే కూడా సరే, కరెక్ట్గా అందజేశారు. వైసీపీ పార్టీ అనగానే రెడ్డి కమ్యూనిటీ పార్టీ అని, టీడీపీ అనగానే చౌదరి కమ్యూనిటీ పార్టీ అని వచ్చేసినప్పుడు, లేదా కనీసం బీజేపీ అన్నా కూడా ఇప్పుడు అది కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణ కమ్యూనిటీ పార్టీ. కానీ మేము ఎప్పుడు అలా ఆ పార్టీలను చూడలా. యాక్చువల్గా మనకి కాపులకి అందరికీ వీళ్ళు వాల్యూ ఇచ్చారనే ఉద్దేశం మేము ఎప్పుడు దూరంగా చూడలా. ఎప్పుడైతే వాళ్ళు విభజించి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా మా రెడ్డికి అటువంటిప్పుడు జనసేనకి ఎందుకు చేయకూడదు? మేము కాపునాడు కావచ్చు, కాపులందరూ కావచ్చు, కాపు పార్టీ అని ముద్ర వస్తే తప్పేంటి అందులో? పైగా మేము ఏం చేస్తున్నాము, మా స్లోగన్ ఒకటే, ఇప్పుడు వరకు అధికారానికి దూరంగా ఉన్నాం, బాగానే ఉంది. అలాగే మాతో పాటు బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా అధికారానికి దూరంగానే ఉన్నారు. మేము వీళ్ళందరినీ కలుపుకుని రాజ్యాధికారం పాటించాలి, రాజ్యాధికారం పొందాలి. ఆ పొందిన రాజ్యాధికారంలో మాతో పాటుగా ఈ సదరు సోదరులందరికీ కూడా అధికారాన్ని పంచాలనేదే మా ముఖ్య లక్ష్యంగా ఈ కాపునాడు పనిచేస్తుంది. ఇది చూశారుగా ప్రధానంగా కాపునాడు ఈరోజు సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కాపులకు సంబంధించి రాజ్యాధికారం సాధించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టుగా కాపునాడు సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాలతో ఈరోజు మాట్లాడుకొని మరి రానున్న 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాపుకు సంబంధించిన రాజ్యాధికారం సాధించి తీరుతామని అయితే మాత్రం వాళ్ళు బలంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ చిన్నితో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.